ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న రెండవ ధ్యాన మహాయజ్ఞం 3వ రోజు ఆఫ్టర్నూన్ సెషన్కి మీ అందరికీ స్వాగతం. సో ఇప్పుడు మనకి పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ సెషన్ జరగబోతుంది. మనకి ప్రతి ప్రాంతంలోని ఇంత విస్తృత సేవ జరుగుతుంది అంటే ఆ ప్రాంతానికి ప్రతి ఒక నాయకత్వం అనేది ఉంటుంది. ఆ నాయకత్వంలో అందరూ మోటివేట్ అయ్యి తరలి ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచడానికి, సేవ చేయడానికి తరలిస్తున్నారు. సో మరి పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ యొక్క నాయకత్వంలో ఎంత సేవ జరుగుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందామా? హరిబాబు గారిని, మేక వెంకటేశ్వరరావు గారిని ఘనంగా స్వాగతం పలుకుదాం. స్టేజ్ మీదకి రావాలి. మన కరతాళ ధ్వనులతో వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ ప్రోగ్రామ్ అండర్లో ప్రతి ప్రాంతంలోని ఎంత సేవ జరుగుతుంది అనేది వాళ్ళ యొక్క టీం మెంబర్స్ని అందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా వీరిని కోరుతున్నాను. సో ఈరోజు కోస్తా ఆంధ్ర, సెంట్రల్ ఆంధ్ర డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ వారి జిల్లాల్లో పిఎంసి ఛానల్ గురించినటువంటి పూర్తి సమాచారం వారు అందిస్తూ ఉన్నారు. వారు ఎంతో అద్భుతంగా ఛానల్కి సంబంధించి వారు చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మనం సాదరంగా ఆహ్వానించుకుందాం, ప్రతి ఒక్కరిని పేరు పేరున. సో బాపట్ల జిల్లా నుంచి శివరామకృష్ణ గారు, అలాగే విజయలక్ష్మి గారులని, అలాగే కృష్ణా జిల్లా నుంచి వాణిశ్రీ గారిని, ఎన్టీఆర్ జిల్లా నుంచి వాణిశ్రీ గారిని, కృష్ణా జిల్లా నుంచి శివశంకర్ గారిని, గుంటూరు జిల్లా నుంచి పద్మావతి గారిని, నెల్లూరు జిల్లా నుంచి కళ్యాణి గారిని, ప్రకాశం జిల్లా నుంచి సౌభాగ్యమ్మ గారిని, నెల్లూరు జిల్లా నుంచి ఐవిఎస్ పవన్ గారిని, పల్నాడు జిల్లా నుంచి రాజ్యలక్ష్మి గారిని, రామాంజనేయులు గారిని, అలాగే ఏలూరు జిల్లా నుంచి బాబాజీ, కోటి, ప్రసాద్ రావాలి. మీరందరూ పైకి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గోవింద్ గారు, శ్రీనివాసరాజు గారు, అలాగే రాజమండ్రి నుంచి విజయలక్ష్మి గారు, గుప్తా గారు ఈస్ట్ గోదావరి నుంచి, అలాగే కుమార్ అమలాపురం నుంచి, మైత్రేయ బుద్ధుడు మనందరి గురువు గారు, ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. పిఎంసి ఛానల్, బీపీసీ ఛానల్ కావాలంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఇది అందరూ ఈ పిఎంసి ఛానల్ చూడాలంటే మనం పిఎంసిని సపోర్ట్ చేయాలి. పిఎంసిలో జరిగే కార్యక్రమాలన్నీ మనం డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి వ్యక్తులు దాన్ని సపోర్ట్ చేస్తే జరుగుతుంది. గతంలో పిఎంసి ఛానల్కి నెలకు వచ్చి 60 లక్షలు ఖర్చు అయ్యేది, ఇప్పుడు 35 లక్షలు అవుతుంది. కానీ ఆ కంటెంట్ పెరగాలన్నా, అక్కడ పిఎంసి అభివృద్ధి జరగాలన్నా, పిఎంసి కార్యక్రమాలు అందరూ గతంలో మనం పిఎంసి ఒక మామూలు టీవీ దగ్గర మనం సీరియల్స్ వచ్చినా ఏదొచ్చినా ఎదురుగుండా కూర్చొని కొన్ని కార్యక్రమాలు ఆ గంటలు ఆ టీవీల ముందు కూర్చుని, అలాగే పిఎంసి ముందు కూర్చునే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు పిఎంసి చూసే విధంగా అలాంటి కార్యక్రమాలు, అలాంటి కంటెంట్ కావాలంటే పిఎంసికి కావాల్సిన నెలకి 60 నుంచి 70 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ దిశగా మనం అందరం చేయాలంటే, పిఎంసిని డెవలప్ చేయాలంటే మనం గ్రామ స్థాయిలో ఈసీఎస్లు కట్టించడం, అలాగే అంబాసిడర్స్ని చేయటం, అలాగే ఇట్లాంటి యజ్ఞాలు జరిగినప్పుడు అక్కడ జిల్లాలో ఉన్న వ్యక్తుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి అందుకని మనకు జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాకి ఒకరి నుంచి 2-3 కన్వీనర్లు ఉంటే మనం అభివృద్ధి చేయడానికి బాగుంటుంది. వాళ్ళ ద్వారా పిఎంసి ట్రస్టీలు కానీ, పిఎంసి డైరెక్టర్లు కానీ వెళ్ళి అక్కడ ఏ కార్యక్రమాలన్నా చూస్తారు, జరగడం కుదురుతుంది. అలాగే పిఎంసి నుంచి మనకి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా
ఆ కెమెరా అనేది వాళ్ళ ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్ అయినా మనం ఉచితంగా ఆ కెమెరా పంపిస్తున్నాం. సో మరి ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మనం ఇంతకుముందు ఒక జిల్లా స్థాయిలోనూ ఒక రాష్ట్ర స్థాయిలోనూ మనం ఒక పాంప్లెట్ల పూర్వకంగా పంపించి తెలియజేసేవాళ్ళం. కానీ ఈ పిఎంసి ద్వారా ప్రపంచం అంతా తెలియజేయగలుగుతున్నాం. కోట్లాది మంది ఆ కార్యక్రమం చూడగలుగుతున్నారు. ఆ ప్రపంచ వ్యాప్తంగా పిఎంసిలో మీ విషయాలు చూసి మా ఊర్లో జరిగే కార్యక్రమం మేము చూసామని మాకు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. సో మరి ఇలాంటి అందరూ ధ్యానం చేయాలి. పత్రికారు ధ్యేయం ఏంటంటే ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇంట్లోనూ యోగులు ఉండాలి. అలాగా కావాలని ఆయన కోరుకున్నారు. ఏ మనిషి దుఃఖంతో జీవించకూడదని కోరుకున్నారు. సో అది జరగాలంటే ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు టీవీ ఉంది కాబట్టి మన పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు ఆ టీవీ చూసి ధ్యానం నేర్చుకోవచ్చు, ధ్యాన ప్రచారం చేయొచ్చు. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మనందరి పరమగురు బ్రహ్మశ్రీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అందరూ ఆనిముత్యాలు లాంటి వారండి. నిజంగా ఈరోజు పిఎంసి ఛానల్ని ఇంత అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామంటే వారి జిల్లాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అనంతం, అమోఘం అన్నమాట. సో వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ వారి యొక్క సందేశాలని క్లుప్తంగా తీసుకుందాం. ఓకేనా? సమయం భావన వల్ల ప్రతి ఒక్కరికి ఒక 2 minutes ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ క్లుప్తంగా అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. సో ఏలూరు జిల్లా నుంచి కోటి గారు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నమస్కరించుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఆత్మబంధువులు నమస్కరించుకుంటూ, నా పేరు కోటి, ఏలూరు. నేను 2018లో ధ్యానంలోకి వచ్చాను. ఎక్కువ పిఎంసి ఆ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ బాగా అయినేవాడిని. ఎక్కువ మేడమ్మాలు ఎక్కువ ఉండేవి. కనీసం ఒక 100-150 యూట్యూబ్ ఛానల్ అయినే నేను ధ్యానం నేర్చుకొని ఆ ఇంటూ అందరికీ అప్పటి నుంచే ధ్యాన ప్రసారం చేసుకుంటూ అలాగా నేను ఎక్కువ సర్వీస్ చేయడానికి ఇష్టం. పిఎంసికి అప్పట్లోనే నాకు నేను వచ్చింది కొత్త అయినా అప్పట్లోనే నాకు షేర్ల గురించి చెప్తే ఆ రోజు మేము కూడా అందరినీ షేర్లు కట్టడం జరిగింది. మనము ఒక పాంప్లెట్ పంచాలంటే ఒక రోజు ఉదయాన్నే వెళ్తే ఒక ఆదివారం క్లాస్ పెడితే ఒక రోజు పూట పడుతుంది. ఈరోజు ప్రపంచం మొత్తం మనం ఏ కార్యక్రమం చేసినా చూడడానికి పిఎంసి ముందు ఉండి నడిపిస్తుంది. కాబట్టి మన అందరం పిఎంసికి మంచి సపోర్ట్ చేస్తూ భవిష్యత్తులో అందరం ఇంకా మా జిల్లా స్థాయిలో అందరం కలిపి పిఎంసి గురించి ఇంకా ఎక్కువ చెప్పి ఇంకా కృషి చేస్తామని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా నుంచి సత్యని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ అందరూ గట్టిగా సత్యకి చెప్పలు కొడదాం. ఓకే, ఏలూరు జిల్లా నుంచి ప్రసాద్ గారు. నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మ ప్రణామములు. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సేవలో ఉంటున్నాను. అయితే పిఎంసి గురించి నేను ధ్యానంలోకి వచ్చినప్పుడే పిఎంసికి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడాను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఒకటేనండి, నాకు రెండు విషయాలు తెలుసు. ఒకటి ధర్మము, 2 సేవ. ధర్మం అంటే ఏమిటంటే మనం పిఎంసికి ఎంతన్నా కానీ 50,000 1,00,000 రూపాయలు ఇచ్చామంటే ఆ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనం ధర్మాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాము. ఈ ధర్మం మనల్ని ఎక్కడ తీసుకుపోతుందంటే ఈ దేహంలో ఉన్న ఆత్మ పరమాత్మ స్థాయికి ఎదగాలి. ప్రతి ఒక్కళ్ళు ఎదగాల్సిందే. ఆ ఎదగటానికి కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా పిఎంసిలో ఉంది. పిఎంసిలో మనిషి ఒక ఆత్మ పరమాత్మ ఎదగటానికి కావాల్సిన జ్ఞానం అంతా పిఎంసిలో ఉంది. కాబట్టి పిఎంసికి మనం ఎంత ఇస్తామో అదేమవుతుందంటే ధర్మానికి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఆ ధర్మమే మన పరమాత్మ స్థాయికి తీసుకుపోతుంది. అది ఇప్పుడు మనకు తెలియదు, కానీ ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అని నేను ప్రతి ఒక్కళ్ళకి ఇదే చెప్పాను. ఇదే చెప్పడంతో మన గుడివాడలో కానీ ఏలూరులో కానీ చాలామంది మనవాళ్ళు పిఎంసికి ఇవ్వటం కూడా జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే ధర్మం ఆచరిస్తామో ఆ ధర్మమే మన పరమాత్మ స్థాయికి తీసుకెళ్తుంది. ఆ జ్ఞానం అంతా కూడా పిఎంసిలో ఉంది. దయచేసి మీకు తెలిసినా తెలియకపోయినా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియపరచండి. మీకు తోచినంత ఇమ్మనండి. 50 ఇస్తారో 100 ఇస్తారో 1000 ఇస్తారో 10,000 ఇస్తారో వాళ్ళ వ్యక్తిగతమైన విషయం.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పిఎంసి సపోర్ట్ చేసి కొంత అమౌంట్ ఇస్తే ఆ ధర్మమే మనల్ని ఉన్నత తీసుకెళ్తుంది కదమ్మా. ఓకే. అదేవిధంగా మరి తెలంగాణ జిల్లా నుంచి కూడా ఇన్ఛార్జెస్ రావడం జరిగింది. మరి కామారెడ్డి జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ భూమిరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నిర్మల్ రాజేశ్వర్ గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా రాజేశ్వర్ గారు, కామారెడ్డి జిల్లా భూమిరెడ్డి గారు. కాకినాడ జిల్లా నుంచి సత్య. హలో, నమస్తే అండి. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్పత పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, పరిణితి పత్రి గారికి, పరిమళ పత్రి గారికి ధన్యవాదాలండి. మరి నా పేరు సత్య, మాది కాకినాడ జిల్లా అండి. మరి ఎంతో అద్భుతంగా పిఎంసి మరి ప్రపంచ శాంతి కోసం జరిగే ధ్యాన మహాయజ్ఞాన్ని గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మాస్టర్స్. మరి ఎంతో వైభోగంగా ఇక్కడ జరుగుతుందండి. ముందు సంవత్సరం కూడా మనం వర్క్ చేసాం. మరి ఈ సంవత్సరం కూడా మరి మేము కాకినాడ జిల్లా నుంచి ఊరూరు వెళ్ళి ఆ బుక్స్ తీసుకుని అందరికీ తెలియని వాళ్ళు అందరికీ చెప్పామండి. ఎంతో అద్భుతంగా బుక్స్కి మనకి 20,000 కూడా ఎక్కువగా వచ్చినాయి, 25,000 వచ్చినాయి మేడం. అంటే ఇంటింటికి వెళ్ళి తెలియని వాళ్ళు చెప్తున్నామండి. 2 లాభాలు ఎలాగంటే, మీరు పిఎంసీకి సపోర్ట్ చేయండి, పిఎంసీ ఛానల్ చూడండి, సబ్స్క్రైబర్ అవ్వండి. ఒక విధంగా క్లాస్ చెప్తున్నాం, రెండో విధంగా పిఎంసీకి మనం సపోర్ట్ చేస్తున్నామండి. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎంసీ గురించి చెప్పాలి. తర్వాత బర్త్డే విషెస్ అవి చెప్తున్నాం కదండి, ఆ బర్త్డే విషెస్ కూడా ఫ్రీగా వేస్తున్నాం మనం యాడ్. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి దానికి ఎంతో కొంత మేము డొనేషన్ కూడా ఇస్తామని అందరూ ఉత్సాహంగా ఉంటున్నారు. ఎందుకంటే బయట ఏ యాడ్ వేసిన అమౌంట్ తీసుకుంటున్నాం కదా, మరి పిఎంసీ వాళ్ళు తీసుకుంటలేదు, ఫ్రీగా వేస్తున్నారు. అందుకని ఆ అమౌంట్ కూడా పిఎంసీకి ఇస్తున్నామండి. మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ప్రతి మ్యారేజ్ డేలకి, బర్త్డేలు కూడా అలా కూడా మేము వసూలు చేస్తాం. ఎందుకంటే మధుర వెళ్ళినప్పుడు, పూరి వెళ్ళినప్పుడు మన మహేశ్వరి మేడం ఒక టీం కింద అందరినీ మీరు ఏ వర్క్ చేస్తున్నారు పిఎంసీలో, మీరు అందరూ ఎలాగా సామూహికంగా చేద్దాం అని ఒక టీం కింద పెట్టారు. అందరూ అందరూ సమానమే, అందరి ఆలోచనలు ఒకలాగా ఉండాలి. ఒక మాస్టర్ అంటే ఎలాగ ఉండాలి, బిఏ మాస్టర్ అంటే అని మేడం చెప్పినప్పుడు అందరూ కూడా వసిదే కుటుంబం కదా మన ధ్యానం అంటే, అందరం కూడా సామూహికంగా కూర్చొని ఆలోచించుకుంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒకలా చెప్పామండి. అలా ఆల్రెడీ మేము అన్నీ కూడా ఎంతో అద్భుతంగా మాట చెప్పడం కాదు, పని కూడా చేసి చూపిస్తున్నాం. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ అంటే అది. అంటే అందరం చేయాలి. ఇది అందరూ ఎవరిదండి, మనదే. ఇది ఇప్పుడు తిరుపతి వచ్చినా, కడతల్లో వచ్చినా, వశిష్ఠ గౌతమికి వచ్చినా, ప్రకృతి వ్యాలీకి వచ్చినా, విజయనగరం వచ్చినా అంతా మనదే. పత్రిసారి ఇంత సైన్యాన్ని ఇచ్చాడంటే ఆసామాసి కాదండి, గట్టిగా పత్రిసారికి కనకాల దండలో. మరి ఇక్కడ వైభోగం అంతా ఎక్కడుందండి, వెంకటేశ్వర స్వామి. ప్రతి సంవత్సరం ఆయన దగ్గర ఎవరు రాని వాళ్ళు ఎవరో ఉండరు. కానీ మన పిఎంసీ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఎంతో వైభోగం ఉంటుంది, ఆ వైభోగాన్ని అందరూ వీక్షించండి అంటే ఇంకా తరలి వస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఎంతో అద్భుతమైన ధ్యానం, రోజు 3 గంటలు ధ్యానం అంటే ఆసామాసి కాదండి. మరి సాయంత్రం ఒక 3 గంటలు అంటే ఇక్కడ ఎంతో అద్భుతమైన ఎనర్జీ ప్లేస్లో మనం 6 గంటలు ధ్యానం చేస్తున్నామంటే ఎంతో అద్భుతమండి. మరి ప్రతి ఒక్కరూ ఈ లైవ్ చూస్తున్నవారు అందరూ కూడా ఇంకా ఎక్కడైనా వచ్చి ఇక్కడికి వచ్చి తరలి వచ్చి మరి ధ్యాన మహాయాగము ఈ మెడిటేషన్లో పాల్గొంటే ఆసామాసి ఏం కాదు. మరి అలాగే అన్నదానం పెడుతున్నామంటే ఎంత అద్భుతం అండి. రోజు మనం ఇంటి దగ్గర తినలేని అన్నీ కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా తింటున్నాం అందరం కూడా, అవునా కదా. అన్నదానం కూడా గట్టిగా క్లాస్ కొడదాం. అలాగే అఖండ ధ్యానం కూడా ఇక్కడ పెట్టారు మేడం. మరి అందరూ కూడా 7 రోజులు అఖండ ధ్యానం అంటే ఎవరో టైంని వాళ్ళు కేటాయించుకుని ఒక అరగంట, గంట, 2 గంటలు ఎవరి టైంని వాళ్ళు స్పెండ్ చేయాలండి. ఇక్కడ మనం ఎందుకు వచ్చాం, అద్భుతమైన ప్లేస్కి వచ్చాం, ఎనర్జీ తీసుకున్నాక వచ్చాం, అది ఆసామాసి కాదండి. మరి ఇలా చెప్తుంటూ ఉంటే అలా వచ్చేస్తూ ఉంటుంది ఫ్లో నాకు. అందుకబట్టి ఈ పిఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మనం ఇన్ఛార్జ్ కింద ఉన్నామంటే మాట కాదండి, చేతలు చేసి చూపించాలి. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. క్లాప్స్ కొడదాం. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. సో గుప్తా గారు కోనసీమ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి సందేశం తీసుకుందాం. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించిన ఇన్ఛార్జెస్కి, సభను అలంకరించిన పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఆత్మాభివందనాలు. పిఎంసి పత్రిజీ గారి కళ, ఈ కళని ఇంతమంది మాస్టర్స్ ఇంత సహకారంతో ఇంత యజ్ఞంలో చేస్తున్నాము అంటే, ఫస్ట్ యజ్ఞం ద్రాక్షారామంలో సేత్ బాలకృష్ణ గారు ఎండీగా ఉండగా మన పిఎంసి తరపున ద్రాక్షారామంలో జ్ఞాన మహాయజ్ఞం 3 రోజులు నిర్వహించే హక్కు నాకు, ఆ భాగ్యం నాకు కలిగింది. దానికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. అలాగే ఈ పిఎంసిని ఎలా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అంటే, మేము ధ్యాన భీమఖండం అనేది ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రతి సోమవారం ఒక గ్రామం వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేస్తాము.
ఆ ధ్యాన ప్రచారంలో మన పిఎంసిని సబ్స్క్రైబ్ చేయమని ప్రతి అందరికీ కూడా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళు పిఎంసిని చూసి కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాము. ఇలా చేస్తూ ఉన్న మార్గంలో మేము చేసే కార్యక్రమానికి లైవ్ ఇవ్వడానికి మన పిఎంసి నుంచి కెమెరాస్ రావడం జరిగింది. 30 మందితో స్టార్ట్ అయిన ప్రోగ్రాము ఈరోజు 250 మంది వస్తున్నారండి ఒక సోమవారం రోజుని ధ్యాన భీమఖండంలో ధ్యాన ప్రచారం చేయడానికి పిఎంసి గురించి చెప్పడానికి అందరూ కూడా 250 మంది రావడం జరుగుతుంది. అంతటి భాగ్యం మాకు కలిగింది ఈ పిఎంసిలో ఇన్ఛార్జెస్గా ఉండి సేవ చేయడానికి. అదేవిధంగా రేపు ఆగస్టు నెలకి 2.5 సంవత్సరాలు 108 గ్రామాలు కంప్లీట్ అవుతాయి. అయినప్పటికీ మళ్ళీ మన పిఎంసి వారు అక్కడ మాకు ద్రాక్షారామంలో ఇంకో యజ్ఞం నిర్వహించాలని కోరుకుంటూ పిఎంసి ట్రస్ట్కి పిఎంసి బోర్డు సభ్యులకి అందరికీ కూడా విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ సార్. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం గుప్తా గారికి. సౌభాగ్యం గారు ప్రకాశం జిల్లా వారి సందేశం క్లుప్తంగా ఇద్దాం మాస్టర్స్. పిరమిడ్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ నా నమస్కారం. నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. మాది పామూరు, ఒక పల్లెటూరు. నేను పెద్దగా చదువుకోలేదు, ధ్యానం మాత్రం బాగా చేశాను. గంటలు 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 ఆరోగ్యం సరిలేక 2012కి 2 సంవత్సరాల్లో నా అనారోగ్యం అంతా పోగొట్టుకొని ధ్యానం సర్వరోగ నివారిణి అని మా పామూరు చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నీ చెప్పాము. ఒక టీమ్గా 10 మంది వెళ్ళేవాళ్ళం. కానీ 30 కిలోమీటర్ల దూరం వెళ్ళాం, తర్వాత వెళ్ళలేకపోయాం. మరి ఈరోజు మన అనుభవాలు పిఎంసిలోకి చెప్తే ప్రపంచవ్యాప్తంగా వెళ్తాయి. అందుకని పిఎంసి రావటం మన అందరి అదృష్టం. పిఎంసిని డెవలప్ చేసుకోవటం మన అందరి అదృష్టం. చేయాలి, మన బాధ్యత ఇది. పిఎంసి ఎంత డెవలప్ అయితే ప్రతి మనిషికి ధ్యానము చేరుతుంది. ఎందుకంటే మాస్టర్స్, నాకు ఈ సంవత్సరములో జరిగిన ఒక చిన్న అనుభవం చెప్తా. నేను పేరవరం వెళ్తుంటే నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను 2010లో ధ్యానంలోకి వచ్చా. పోయిన సంవత్సరము 2025లో పేరవరం వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. గట్టిగా తగిలిందండి తల. అయితే నేను చెక్ చేసుకుంటున్నా, నేను బాధపడుతున్నానా, భయపడుతున్నానా, టెన్షన్ పడుతున్నానా, నన్ను నేను చెక్ చేసుకుంటున్నా. కానీ అదేం లేదు. కానీ లేస్తే అటు ఇద్దరు ఇటు పట్టుకోవాలి నన్ను నడవాలంటే. అలా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక సెలైన్ కట్టిన తర్వాత లేసా. అయితే డాక్టర్ చెప్పింది ఏంది అంటే, నువ్వు పైన చూడకూడదు, కింద చూడకూడదు అని చెప్పారు. కానీ పైన చూడకుండా కింద చూడకుండా ఒక లేడీ ఇంట్లో వర్క్ చేయలేదు. మరి తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మందులన్నీ పక్కన పెట్టేసి రోజుకి 3 గంటలు ధ్యానం చేశా. ధ్యానం ద్వారా నా తల తిరుగుతూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటే ఇదంతా తిరుగుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగా ఒక టాబ్లెట్ లేకుండా. మరి ఈ అనుభవాన్ని ఇప్పుడు మీ అందరికీ చెప్పాను. మరి నేను ఇంకెంతమందికి చెప్పగలను చెప్పండి. కాబట్టి పిఎంసిని డెవలప్ చేసుకోవటం మనందరి బాధ్యత. పత్రిజీ గారి ఆశయాన్ని నెరవేరాలంటే పిఎంసిని మాత్రమే మనం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మన కళ్ళ ముందు ఎన్ని మాటలు ఎంతమంది చెప్తున్నా కానీ మనకు కనపడాల్సింది పిఎంసి అంతే. ఆ మాటలన్నీ కాదు. నాకు తెలిసిన సత్యం అండి ఇది. ఎవరు చెప్పలేను, నేను పెద్దగా చదువుకోలేదు. ధ్యానం ద్వారా తెలుసుకున్న సత్యాన్ని మీ ముందుకు చెప్తున్నా. కాబట్టి మనం ఒక అనుభవం చెప్పాలంటే, ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. ఒక సండే 21 ఆదివారం పెట్టాను ఒక ఊర్లో. అయితే సౌభాగ్యం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే సార్, ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్, ఎంతోమంది మాట్లాడాల్సి ఉన్నారు, సమయం తక్కువ ఉంది. సో క్లుప్తంగా పిఎంసి గురించి మన జిల్లాలో జరుగుతున్న వర్క్స్ వాటి గురించి తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మాది రాజమండ్రి. నా పేరు విజయలక్ష్మి. నేను పిఎంసీలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయితే మన సుభాష్ పత్రి సార్కి ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. అలాగే పత్రిమాల మేడం గారికి కూడా క్లాప్స్ కొట్టండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న మాస్టర్లందరికీ ఉన్న నమస్కారములు. కానీ మరి పిఎంసీ అంటే నిజంగానే అద్భుతము. మనం ఒక 10 మందికి చెప్పాలంటే ఎన్నాళ్ళలో పడుతుంది ధ్యానం నేర్పాలంటే. అయితే మేము ధ్యానం నేర్పుతున్నాము, ప్రతి సోమవారం భీమఖండానికి వెళ్తున్నాము, చెప్తున్నాము. కానీ చెప్పేది తక్కువ, అందరూ వినటం చాలా. అంటే ఇప్పుడు కొంచెం బాగానే వింటున్నారు.
చెప్పడం కూడా తగ్గ ఎంతమందికి చెప్తే మనం ఎన్ని రోజులు చెప్తే వస్తారు. అదే పిఎంసీ ద్వారా అయితే అందరూ చూడండి ఎంతమంది మేము పిఎంసీ చూసి వచ్చాము, మేము పిఎంసీ చూసి వచ్చాము అని చెప్తున్నారు అందరూ. మరి అందువల్ల మనకి ఎంత లాభము. పిఎంసీ ద్వారా వస్తున్నారంటే మరి ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు పిఎంసీ ద్వారా. అందుచేత మనం అందరం కూడా పిఎంసీకి పాటుపడాలి. తన మందాన్ని ఎవరికి తోసింది వాళ్ళు ఇవ్వాలి. మనం 10 ఇస్తున్నాం 20 ఇస్తున్నాం అని అనుకోవద్దు. ఎవరికి తోసింది వాళ్ళు సహాయం చేయాలి. పిఎంసీ ఎప్పుడూ ముందే ఉండాలి, ఎదగాలి కూడా, అద్భుతంగా జరగాలి. అన్ని అద్భుతాలే పిఎంసీ వస్తాయి, అన్ని అద్భుతాలే జరుగుతున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం విజయలక్ష్మి గారికి. పద్మా గారు, గుంటూరు జిల్లా. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు వేల వేల ధన్యవాదాలు. నేను పిఎంసి ఛానల్లోకి దీంట్లోకి వచ్చి 5 నెలలు అయిందండి. డిస్టిక్ ఇన్ఛార్జిగా తీసుకున్నాక గుంటూరులో మేము ఈ సంవత్సరము హరిబాబు గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగిందండి. 210 బుక్స్ మేము పంచగలిగాము. చాలా అద్భుతంగా, అసలు ఎక్కడికి వెళ్ళినా చాలా అద్భుతంగా. శివరామకృష్ణ గారింది మా జిల్లాకు వచ్చి అందరూ చాలా అద్భుతంగా చేశారండి. ఈ చేసిన వాళ్ళలో వెలగపూడి లక్ష్మణరావు గారు, అబ్బూరి గారు అందరూ మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. వీళ్ళ ఆధ్వర్యంలో మేమేం చేసామంటే ప్రతిరోజు ఒక ఊరు ఎంచుకోవటం, పుస్తకాలు పంచటమే కాదండి. హరిబాబు గారి దగ్గర నేనేం నేర్చుకున్నానంటే ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో మనం బుక్స్ ఒక సెంటర్కి వెళ్ళి ఒక 50 బుక్సాలు ఇవ్వటం కాదండి. ఇవ్వటం కాకుండా సార్ ఏం చేశారంటే ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయో సెంటర్ లేని చోటకు కూడా వెళ్ళి మేము అందరికీ బుక్స్ ఇవ్వగలిగాము. వాళ్ళ సమస్యలు ఏంటో కూడా తెలుసుకోగలిగాం. పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి చోటకి ఇలాంటి చోట్లకు వస్తున్నారు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు. అలాంటి విషయాలు కూడా మేము చాలా వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకోగలిగాము. ఆ బుక్స్ కూడా 210 బుక్స్ పంచి గుంటూరులో కూడా అద్భుతంగా జోలు పెట్టామండి. ఈ జోలు కార్యక్రమంలో ఏం జరిగిందంటే ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి కనీసం 200-300 మంది సబ్స్క్రైబ్ చేయించామండి. చాలా అద్భుతంగా, చాలా 46,000 జోలు ద్వారా వచ్చినాయండి. చాలా అద్భుతంగా జరిగిందండి. అసలు ఈ ఆధ్వర్యం సారా ఆధ్వర్యంలో మేము చాలా అద్భుతంగా బాగా చేశామనుకుంటున్నాము సార్. అద్భుతంగా ఈ పిఎంసి ఛానల్కి వేల ధన్యాలు సార్. ఈ ఛానల్ ద్వారా మనం ప్రతి నిమిషము చూడండి, మనం బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ ఎవరికి ధ్యానం చెప్పలేము. ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నో దేశాలకు వెళ్తుంది కాబట్టి పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కరూ అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇది తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ కొట్టుకుందాం. విజయలక్ష్మి గారు, బాపట్ల జిల్లా. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. బిగ్ క్లాప్స్. అలాగే వేదికను అలంకరించిన ధ్యానమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి పిఎంసి 9వ సంవత్సరం వచ్చింది. మరి 8 సంవత్సరాల నుంచి ఈ పిఎంసికి నేను వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నవకాంత్ గారు, ఆనంద్ గారు, నందాప్రసాద్ గారు మా సెంటర్కి వచ్చారు జాండ్రపేట హై స్కూల్కి. అప్పుడులో ఎలా ప్రారంభించారంటే షేర్స్ 3 lakhs 1 యూనిట్ అని చెప్పారు. వెంటనే ఓకే అని చెప్పాను. 3 lakhs ఆన్ ది స్పాట్ వాణిశ్రీ గారు, నేను, అంజలి గారు, అక్కడ ఉన్న మెంబర్స్ అందరం కూడా 3 lakhs ఫస్ట్ కట్టేశామండి. ఆ తర్వాత నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు షేర్ హోల్డర్గా. అప్పుడు ఒక 19,000 లక్షలు 19 లక్షలు అప్పుడు వసూలా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ బాపట్ల ఇన్ఛార్జిగా నన్ను శివరామకృష్ణ గారిని ఉంచారు. వారిని మా ఇద్దరిని కూడా బాపట్ల జిల్లాకి ఇన్ఛార్జిగా చేశారు. మరి మాకు కూడా 200 పుస్తకాలు ఇచ్చారు ఈ యొక్క ధ్యాన యజ్ఞానికి. అవన్నీ కూడా కంప్లీట్ చేసి బాపట్ల జిల్లాకి జోలి కార్యక్రమం ద్వారా మేము 7 రోజులు తిరిగాము. 1 లక్ష వచ్చింది. అలాగే సుధాకర్ అని బాపట్ల దగ్గరలో ఉంటారు, ఆయన కూడా ఆ జోలి కార్యక్రమానికి 1 లక్ష వసూలు చేశారు. ఇట్లా అద్భుతంగా పిఎంసికి ఈ డొనేషన్స్ రావటంకి ఎంతో, అంటే ప్రతిరోజు కూడా నో రెస్ట్ అనేది లేకుండా అద్భుతంగా తిరగటానికి మనకి గురువులు ఆ శక్తిని ఇస్తారు. మరి ఈ ఏజ్లో నేను ప్రతిరోజు తిరిగాను మరి ఆ జోలి కార్యక్రమానికి. అద్భుతంగా సేవలు అందిస్తున్నాము. మరి ఈరోజు మనకి అంబాసిడర్స్గా స్టేజ్ మీదకి వచ్చారు కదా. అంబాసిడర్ అంటే 50,000 సంవత్సరానికి
వాళ్ళు సొంతంగా ఇవ్వటం కానీ లేకపోతే వసూలు చేయటం కానీ అని చెప్పారు కదా. మరి నాకు ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారు, ఆనంద్ గారు వచ్చారు చీరాల సెంటర్కి. వచ్చినప్పుడు నాకు ఇదే మెసేజ్ వస్తుందండి. మనకి మొన్న సినిమా ఎంతమంది చూశారనుకున్నారు? 1,00,000 మంది చూశారు కదా. సినిమా 1,00,000 మంది చూశారు కదా. 1,00,000 మంది ఇంటూ 100, ప్రతి ఒక్కరు కూడా నెలకి 100 రూపాయలు ఇస్తే 1,00,000 ఇంటూ 100 నెలకి 1 కోటి రూపాయలు పిఎంసికి వస్తుంది. అద్భుతమైన చిన్న చిన్న బొట్టు కలిస్తే మహాసముద్రం అవుద్దన్నట్లు 100 రూపాయలతోటి ఎంత అమౌంట్కి తీసుకెళ్ళచ్చో ఇది ఒక మెసేజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే చేయటానికి చేత కాకపోతే పక్క వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ప్రతి నెల కూడా ప్రతి ఒక్కరూ 100 రూపాయలు పిఎంసికి హెల్ప్ చేయాలని నాకు మెసేజ్ వచ్చింది. అది అందరూ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను. నేను బిగిన్ చేశాను 100 రూపాయల ప్రోగ్రాం బిగిన్ చేసి నా వంతుగా బిఎంసికి 5,000 పంపిస్తున్నాను. అట్లా ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఇది ఎంతో ముందుకు వెళ్తుంది. ఓకే, లక్ష్మి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. పాన్శ్రీ గారు, ఎన్టీఆర్ జిల్లా. సమయం తక్కువ ఉంది. ముందుగా బ్రహ్మశ్రీ గారికి, పత్రి మేడంకి ధన్యవాదాలు తెలియజేసిన ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు వాణిశ్రీ అండి, మాది విజయవాడ. 19 సంవత్సరాలుగా ఈ ధ్యాన సాధనలో ఉన్నాము. పత్రి గారి దగ్గర ఏం నేర్చుకున్నామంటే ఆయన పదాల్లో ఏదైతే మాట్లాడారో మనం ఆచరించడం నేర్చుకున్నాను నేను. పిఎంసికి దాని ద్వారా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది వర్కు. మాకు 150 పుస్తకాలు వచ్చాయండి. 149 పుస్తకాలు అందరూ ఇష్టపడి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ దాంట్లో చక్క ఇష్టంగా తీసుకున్నారు. డబ్బులు కూడా అలానే చాలా కలెక్ట్ చేసి ఇచ్చారు. జోలి కార్యక్రమం 2 రోజులు వెళ్ళాము. 40,000 వచ్చినాయి. ఇంకా స్కానర్ ద్వారా వేశారు. ప్రొవిజనల్ సరుకులు కూడా ఇచ్చారు షాప్స్ వాళ్ళు. నేను అంబాసిడర్గా జాయిన్ అయ్యాను. 40 మందిని అంబాసిడర్గా నా చేత చేయించబడింది, నేను కాదు చేసింది. ఇక్కడ మాత్రం మనం ఎప్పుడైతే ఆ మాటను ఆచరణగా తీసుకున్నామో ఇది నా బాధ్యత అని ఎప్పుడైతే మనం మనస వాచ కర్మణ ఏదైతే చెప్పామో ఏదైతే మాట్లాడామో అది ఆ వర్క్ చేస్తూ ఉంటే ఆ విశ్వమే మన కోసం మన చేత చేయించబడిందని అని మాత్రం అర్థమైంది ఫ్రెండ్స్. కాబట్టి మనమందరం పిఎంసి మనందరి బాధ్యత. ఇది ప్రతి ఒక్కరిది నా బాధ్యత అని తెలుసుకుని మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో మిగతా 99 అడుగులు ఆ మాస్టర్సే నడిపిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్ పిఎంసీ మనం అందరం ప్రతి ఒక్కరిది నా బాధ్యత అని తెలుసుకుని చక్కగా దాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. శివరామకృష్ణ గారు, బాపట్ల జిల్లా. సారీ ఫ్రెండ్స్, టైం లేదు అన్నారు. 2 మాట్లాడదు, ఎక్కువ మాట్లాడినాం, ఇబ్బంది పెట్టినాం. ఓకే ఓకే అంటే మీరు కనపడరుగా, అందుకని మన గురువు గారు సుభాష్ పత్రి గారి ఒకసారి గట్టి క్లాస్ కొట్టుకుందాం గట్టిగా. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయింద గోయింద. ఒకసారి అన్నడబ్బా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయింద. అబ్బబ్బబ్బ, చూసారా ఎనర్జీ అంటే ఎట్లా ఉంటుందన్నమాట. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా, చచ్చినాక నవ్వలేవు. దిగేసి కూర్చుంటావు, నీకే నవ్వుతావు. కనుక దేహంలో శ్వాస ఉన్నప్పుడే నవ్వాలి, నవ్వుతూనే పోవాలన్నాడు ఓహో మహానుభావుడు. కనుక మనందరం మన పిఎంసి కాదు ప్రపంచం మొత్తం నవ్వుతూనే వెళ్ళిపోవాలని మన గురుగారు సుభాష్ పత్రి గారు చెప్పారు. ప్రపంచం మొత్తానికి ఇచ్చిన పిఎంసి ఛానల్కి ఒకసారి క్లాస్ కొట్టుకుని గట్టి క్లాస్ కొట్టుకుందాం. నా పేరు వారు చెప్పారు, చెప్పక్కర్లేదు. ఈ అరిగబాబు గారికి ఎంత ఓపిక అంటే ఆయనతో వెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే కూర్చుని కూర్చుని వాళ్ళని ఎంత వాళ్ళకి పవర్ ఉందో మొత్తం తీసేస్తాడు. తీసి మన పుస్తకం తీసుకుందా వదిలిపెట్టాడు. అట్లా తిరిగాం ఊరు ఊరు పల్లి. ఇప్పుడు దాదాపు 5 జిల్లాలు. నా బాపట్ల జిల్లా పర్వాలేదు, హ్యాపీగా తీసుకుంటారు. ఆ చివరి బయలుదేరితే ఈ చివరి దాకా ఓకే 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 అంటారు. ఇక తర్వాత జిల్లాలు ఉన్నాయండి బాబు, అబ్బో అట్టెట్టడు కాదు. ఒక ఆయన దగ్గర మహానుభావుడి దగ్గర కూర్చున్నామండి, 5 గంటలకు కూర్చున్నాం. లేదన్నాడు. తర్వాత మాకు పర్మిషన్ ఇచ్చాడు. 210 పుస్తకాలు హ్యాపీగా చక్కగా వెళ్ళిపోయినాయి. అట్లాగే నా ఎమ్మట జోలి పెట్టిన వాళ్ళకి, నా మిత్రులందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళందరికీ. ఓకే, అట్లాగే మాకు ప్రతి చోట టిఫిన్ ఫుడ్ పెట్టిన వారే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లా వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కనుక హరిబాబు గారు చెప్పిన విషయం తప్పకుండా నేను చేసుకుంటూ నాకు సలహాలు ఇస్తూ మళ్ళీ మా చీరాల మా కోడలైన మహేష్ కుమార్ గారికి ఆమె కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
ఎందుకంటే అప్పుడప్పుడు నాకు సలహాలు కూడా ఇస్తారు మేడం గారు. నాకు ఇద్దరున్నారు, హరిబాబు గారు, మేడం గారు. కనుక ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి, మన గురువు గారికి, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. శివశంకర్ గారు, కృష్ణా జిల్లా. అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి నేను కృష్ణా జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అట్లాగే గ్రామ సర్పంచ్గా కూడా మొన్నటి వరకు ఏప్రిల్ వరకు పనిచేయడం జరిగింది. మరి పిఎంసి ఛానల్ అనేది చాలా అద్భుతమైనటువంటి, ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మజ్ఞానాన్ని పంచేటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఛానల్. మరి ముఖ్యంగా మనందరూ కూడా పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ఇవాళ ఒక ఛానల్ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు కావాలి. పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా పెట్టలేరు ఈ ఛానల్ పెట్టాలంటే. మరి అటువంటిది ₹1 లేకపోయినా మన పత్రిజీ గారు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలుపెట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఇంత అద్భుతంగా జరుగుతుందంటే మన పిఎంసి ఛానల్ మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం చిన్న పిరమిడ్ కట్టాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ప్రోగ్రాం కనుక చూస్తే ఆ ప్రాంతం వరకు పరిమితం అవుతుంది. ఒక శాఖాహార ర్యాలీ చేస్తే ఆ ప్రాంతం వరకు పరిమితం అవుతుంది. మరి ఒక క్లాస్ చెప్పాలంటే అక్కడ వచ్చిన వాళ్ళ వరకు పరిమితం అవుతుంది. అదే మన పిఎంసి ఛానల్ ద్వారా లైవ్ కనుక వెళ్ళగలిగితే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా దేశ విదేశాలకి ఎంతో అద్భుతంగా ఈ జ్ఞానం అంతా కూడా మనం చేసే ప్రోగ్రాంలన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందికి ఒక అద్భుతమైన మాధ్యమే మన పిఎంసి ఛానల్. కాబట్టి ఇందాక మా మిత్రులు మన వాళ్ళందరూ కూడా చెప్పినట్టుగా నెలకు ₹100 మినిమం మన సపోర్ట్ కనుక మన ధ్యాన బంధువులందరూ కనుక చేయగలిగితే కోట్ల రూపాయలు వస్తుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం అనేది అందుతుంది. మిత్రులారా, బతికితే మనం పత్రికారులాగా చావాలి, బతకాలి, చచ్చిపోతే పత్రికారులాగా చనిపోవాలి. చిన్న విషయం చెప్పుకొని నేను క్లోజ్ చేస్తాను. వెనకాల మిత్రులు సైగ చేస్తున్నారు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వెలుపులవుతారు. అది అలా బతకాలి పత్రికలాగా. తరతరాలకి తరగని ఎలవేల్పులయ్యాడు మన గురుగారు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ధన్యవాదాలు. శివశంకర్ గారికి. కుమార్ గారు, కోనసీమ అంబేద్కర్ జిల్లా. ఒకసారి మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిక గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఒకసారి గట్టిగా ఇవ్వండి. నేను ఎక్కువ టైం తీసుకొని జస్ట్ కొన్ని సెకండ్స్లో ఫినిష్ చేస్తాను. నా పేరు కుమార్ అండి, కుడిపూడి, అమలాపురం, కోనసీమ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను పిఎంసి తరఫున. అది లాస్ట్ ఇయర్కి మనకి అప్డేట్ ఉండాలి కాబట్టి, లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మనకి అప్డేట్ ఉండాలి కాబట్టి అది స్టార్టింగ్లో నాకు సెంటర్స్కి ఇవ్వడానికి కూడా నాకు అవకాశం టైం లేదు. అప్పుడు జస్ట్ బిఫోర్ 1 వీక్ నేను బుక్స్ తీసుకోవడం, అప్పటికప్పుడు డొనేషన్స్ అన్నీ కూడా మామూలుగా వ్యాన్ ఒకటి తీసుకుని చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న టైంకి అవకాశాన్ని బట్టి కొన్ని సెంటర్స్కి వెళ్ళి బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా అందరూ వచ్చిన కొత్త వాళ్ళండి. ఇప్పుడు 54 మెంబర్స్ కొత్త వాళ్ళండి. ఆల్రెడీ నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, ఇప్పుడు ఆన్ ద జర్నీలో ఉన్నారండి. ఇది కాకుండా మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను పికప్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా వాళ్ళందరూ కూడా మీకు మళ్ళీ ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు ఇంటింటి ధ్యాన ప్రచారం కూడా పెట్టాను కొత్తగా, ఎక్కడైతే ధ్యానం అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం ఇంకా మీకు పిఎంసి నేను చెప్పేది ఏంటంటే డే బై డే ఇంప్రూవ్మెంట్లో ఉంది అని చెప్తున్నాను అంతే. అలాగే స్టాగ్నెట్గా లేకుండా డైనమిక్గా అలాగా పెరుగుతూనే ఉంది ప్రాసెస్ మొత్తం. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే అర్లీ మార్నింగ్ కనీసం ఒక 1 అవర్ పడుకునే ముందు ఒక 1 అవర్ ధ్యానం చేయండి అండి. ఎవరైనా అవసరం ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతుందండి అంతే. ప్రతిసారి మనం ఏం చేయడానికి ఏమి లేదు, జస్ట్ నుంచుంటే చాలు. ఆటోమేటిక్గా ఉదయం గంట, సాయంత్రం పడుకునే ముందు గంట అంతే చాలండి. ఆటోమేటిక్గా ప్రాసెస్ ఏం జరగాలని ప్రతిసారి చేసుకుంటున్నారు. మొన్న మూవీ కూడా అలా జరిగింది. ఆయన ఎవరో కూడా వెంకటగా డైరెక్టర్ నాకు తెలియదు. ఆటోమేటిక్గా 600 మంది నా దగ్గర వచ్చి టికెట్ పట్టుకెళ్ళాను. నేను ఎవరికీ తెలియదు అండి. ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అండి. మనం చేసింది ఏంటంటే మెడిటేషన్, ధ్యానం మించింది ఇంకేమీ లేదు. అది చేయండి, మీకు ఎలా కాదు మీ లైఫ్ డిజైన్ అట్లా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి కామారెడ్డి జిల్లా భూమిరెడ్డి గారి సందేశం. జై బోలో పత్రిజీ మహారాజ్ కి, జై పత్రిజీ మహారాజ్ కి, జై పత్రిజీ మహారాజ్ కి జై. ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి
ప్రతి జిల్లా ఆర్గనైజర్లకు మరియు పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి ముందున్నటువంటి ధ్యానులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఈరోజు ఈ యొక్క వేదిక ముఖంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే పిఎంసి అంబాసిడర్గా నేను కూడా జాయిన్ అవుతున్నానని చెప్తున్నాను. ఓకే, అందరి కరతాళ సపోర్ట్. థ్యాంక్ యూ. జరగబోయే అన్ని కార్యక్రమాలకు నేను పిఎంసికి సహకరిస్తాను. థ్యాంక్ యూ భూమిరెడ్డి అన్న. నిర్మల్ జిల్లా రాజేశ్వర్ గారు. గోవిందా గోవిందా. పత్రిజీకి ఆత్మ ప్రణామాలతో అందరికీ నమస్కారం. మొట్టమొదలు పిఎస్ఎస్ఎం క్యూఎల్యూ నుంచి నాకు పరిచయం అయింది. ఆ తర్వాత కుటుంబ పరివారం నుంచి ఏంటిదంటే నలుగురికి ఉపయోగపడే పనిలోనే ఉండడం మా నాన్నకు అలవాటు. అట్లాగే అదే ఇష్టంతో చేస్తాం. 10 మంది కొరకు అవసరం ఉన్నది ఏదైనా కూడా మనం ఉపయోగపడాలి అనుకుంటే. అట్లాగే అర్హత ఉంటేనే మనం సాధిస్తామని ఇందాక బాలకృష్ణ గారు కూడా అన్నది. అట్లానే దేని కొరకైతే నలుగురు కొరకు పని చేయాలని అనుకుంటున్నామో ఆ క్యూఎల్యూ తర్వాత జీవితం మార్పు. అందరి లోపల ప్రపంచంలో కష్టాలు నాకంటే ఎక్కువ ఎవరికి లేవని అనుకునేవాడిని. అటువంటిది ధ్యాన పరిచయం ఎప్పుడైతే వచ్చిందో, పిఎస్ఎస్ఎంలోకి ఎప్పుడైతే రావడమైందో ఆనందమే వేరే. ఆ దుఃఖం అనేది ఎప్పుడు అది ఎక్కడుందో తెలియదు. ఆ స్థాయిలోకి వస్తుంటాం. కానీ మనం పొందింది ఏదైతుందో మరి మన తోటి వారందరికీ కూడా అది అందించాలి అనే లక్ష్యంలో పిఎస్ఎస్ఎంలో పూర్తి సమయము ఎక్కువ సమయం కేటాయిస్తూ పనిచేస్తుంటే ఆ క్రమంలోనే ఈ పిఎంసి ఏదైతుందో ప్రతి ఒక్కరికి చేరడానికి ఇది సదవకాశం మనకు. కాబట్టి పిఎంసి ద్వారా మా ప్రాంతంలో ఎక్కువ ధ్యాన పరిచయం లేనప్పుడు అందరికీ విస్తరించడానికి ప్రయత్నం చేయాలని అనుకున్నాం. అందుకొరకే మొన్న సినిమా కూడా ఈ పత్రిజీ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ సినిమా మాధ్యమంగా చాలా మందికి ఒక 70% కొత్త వారికి పరిచయం అయింది. కానీ అప్పుడే తెలిసింది 20 ఏళ్ల కిందటే పత్రిజీ మా ప్రాంతానికి వచ్చారని. అప్పుడే బీజం పడింది. ఇప్పుడు మనం చేసేది దాన్ని ముందుకు తీసుకెళ్లడమే. కాబట్టి పిఎంసికి ముందుకు వెళ్ళడానికి ఒక పిఎంసి ఛానల్ని ప్రతి ఒక్కరూ పిఎంసిని చూస్తూ కానీ తన జీవితంలో మార్పు పొందడానికి నేను కూడా బాధ్యత కృషి చేస్తానని. ఓకే, థ్యాంక్ యూ రాజేశ్వర్ అన్న. థ్యాంక్ యూ. నెల్లూరు నుంచి కళ్యాణి గారు ఒకసారి వారి మెసేజ్ తీసుకున్నాం. స్టేజీని అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మొట్టమొదట మన గురువుగారు పితామహ పత్రిజీ గారు జై హో శాకాహార జగత్తే. థ్యాంక్ యూ. మాకు పదవి ఇచ్చినా ఈకపోయినా మా తుది శ్వాస వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్కి పిఎంసికి నిరంతరం మేము సేవ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇటీవల ఏం జరిగిందంటే ఒక ఆశ్రమానికి వెళ్ళాను నేను. కాళహస్తి దగ్గర పత్రిజీ ధ్యానాశ్రమం ఉంది. అక్కడ ఒక ఆమె వచ్చినారు. ఆమెకి డాక్టర్లు కాలు తీసేయాలని చెప్పారంట. కాలు తీసేయాలంటే ఆశ్రమానికి వచ్చి సార్ గైడెన్స్ ద్వారా ఆమె ధ్యానంకి లోతుల్లోకి వెళ్ళి కాళ్ళలో స్పర్శలేసి కాలు చక్కగా నడవగలుగుతుంది ఆమె ఇప్పుడు. డాక్టర్లు ఏం చెప్పారంటే నీ కాలు తీసేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. చక్కగా కాది పత్రిజీ ధ్యానాశ్రమం మునిబాబు సార్ ఆయన ఒక ఆధ్వర్యంలో అద్భుతమైన మెడిటేషన్ జరిగి ఆమె చాలా బాగుంది. ఇప్పుడు నేనేంటంటే కోరేది పిఎంసి అనేది ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. లోపల చాలామంది ఎంతో యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ పొందుతున్నారు, మనకు తెలియటం లేదు. వాళ్ళ ద్వారా మనం మెసేజ్ తీసుకుంటే ఎంతోమందికి ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందువల్ల ఆనాడు రాముడి పాలన, ఇప్పుడు పిఎంసి ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు నిజంగా రాముడి పాలన వచ్చినట్టే. పత్రిజీ యొక్క ఆశయం అదేను, మనందరి యొక్క సంకల్పం కూడా అదేను. పిఎంసి అనేది ప్రజల మధ్యలోకి వెళ్ళండి. ప్రజలు ఎంతోమంది మేమేం మాట్లాడతాం, మా దగ్గరికి ఎందుకు వస్తుంది పిఎంసి అనుకుంటున్నారు. మనం వెళ్ళాలి, లోపలికి వెళ్ళండి, పిఎంసిని తీసుకెళ్ళండి. దయచేసి మీ అందరికీ ఒకే రిక్వెస్ట్, పిఎంసిని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళండి. అందరి దగ్గర యాక్చువల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయని షేర్ చేయించండి. ఎంతోమందికి దాని ద్వారా స్ఫూర్తిదాయకం అవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి ఈ ఆనిముత్యాలందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ